అన్న నమస్తే అన్న. హలో అన్న. యాజ్ అడ్వకేట్‌గా మీరు చూసుకుంటే ఇది వర్తబుల్లా అంటే కరెక్టేనా అసలు ఈ డిసిషన్ అనేది? సుప్రీం కోర్ట్ నుంచి వచ్చింది యానిమల్‌కి. సార్ డాగ్స్ అనేది ఇప్పుడు మనకి అన్ని విధాలుగా ఉట్టి మన దేశం కాదు, అన్ని దేశాలలో యానిమల్స్ అనేది బీయింగ్ హ్యూమన్ అంటే ట్రీటింగ్ యానిమల్స్ రైట్లీ అనేది ఒక స్పష్టంగా అందరూ తెలుసు. కంపాషన్ అంటే ఏంటి అంటే మనుషులతోనే కాదు జీవాలతోనూ కూడా అంటే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది, ఢిల్లీ వేరు, తెలంగాణ వేరు. అక్కడున్న సామాజిక వ్యవహారం వేరు, ఇక్కడ వేరు. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే జరిగిందో దాని మీద ఇక్కడ తెలంగాణలో మాట్లాడాలి అంటే అక్కడ పరిస్థితే వేరు. అక్కడ నార్త్ ఇండియన్స్ ఆ సర్కిల్ వేరు. ఇప్పుడు ఇక్కడ చూడండి అజిటేషన్స్ కూడా, ఇక్కడ తెలంగాణ లేదు, జై తెలంగాణ లేదు. ఇక్కడ ఓన్లీ నార్త్ ఇండియాలో ఎట్లా అయితే మూమెంట్ జరుగుతుందో ఆజాదీ విజాదీ అని చెప్పి ఆ రకంగా ఈ మూమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, మీరు మామూలుగా చూడండి, ఇక్కడ తెలంగాణ పిల్లలు ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? ఇక్కడ అంటే ఇది కామన్ అండి. ఇది అంటే ఆ నార్త్లో అయిన ఇన్సిడెంట్స్ ఇక్కడ రిప్లికేట్ అవుతుంది. సో ఇది యాక్చువల్లీ తెలంగాణ, మీరు చూడండి తెలంగాణ ఉద్యమంలో కూడా ఏమైనా అడిగితే ఢిల్లీలో ఏం జరగదు, ఢిల్లీలో ఏం జరగదు. సో అది మన బ్యాడ్. మన తెలంగాణలో డాగ్స్ అనేది అసలు ఇష్యూయే కాదు. తెలంగాణ నిజంగా చూస్తే అసలు మన పోలీస్ కంటే ముందు ఉండేది మన డాగ్సే. ఈ స్ట్రీట్ డాగ్స్ది ఉన్న ఎన్జిఓస్ వాళ్ళందరూ స్ట్రీట్లో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద దీన్ని ఇంత ఢిల్లీలో జరిగిన దానికి ఇక్కడ ఇంత ఉద్యమం చేసుడు. మనుషులు పట్టించుకునే ప్రపంచంలో ఈ వీధి కుక్కలను పట్టించుకునే అంత టైం ఉందంటారు ఈ జనాలకి? ఖచ్చితంగా టైం ఉందన్న. వీధి కుక్కలు లేకపోతే ఇప్పుడు దొంగతనాలు, ఈ చిన్న చిన్న క్రైమ్స్ ఖచ్చితంగా జరుగుతాయి. కనుక కుక్కలు అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఖచ్చితంగా పోలీసు వారికి 100 చేసే కంటే ముందే వస్తుంది. ఏదండి ఇప్పుడు ఈ ఎన్సీసీలో ఈ అబ్బాయి మన తెలంగాణను రిప్రజెంట్ చేశారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటి మన తెలంగాణలో అదే పాయింట్ కదా సార్. ఇక్కడ తెలంగాణలో ఉన్న మన వాల్యుబుల్ రిసోర్సెస్ని మనమే బయట చెప్పాం. ఇది ఈ అబ్బాయి బెస్ట్ క్యారెట్ ఫ్రమ్ ఎన్సీసీ ఫ్రమ్ తెలంగాణ. కానీ మనం మన తెలంగాణలో ఉన్న నిధులని బయటికి తెస్తలేము. అయితే ఢిల్లీలో ఏదైతే జరిగిందో దానికి తెలంగాణకి ఏమీ సంబంధం లేదు. ఇక్కడ డాగ్స్ కానీ, పిల్లులు కానీ, ఆవులు కానీ ఇక్కడ అంతా కో ఎగ్జిస్ట్ చేస్తాం సార్. అక్కడ ఆ మూమెంట్ వేరు, ఈ మూమెంట్ వేరు. ఇక్కడ చూసిరా ఏమన్నా తెలంగాణ కల్చర్ ఏమైనా కనిపించిందా ఇక్కడ మీకు? ఢిల్లీలో ఉన్నట్లేదా మీకు? నార్త్ ఇండియాలో ఉన్నట్లేదా? ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నట్లేదా? అది సార్ దిస్ మూమెంట్స్. అంటే తెలంగాణలో వీ యాక్సెప్ట్ మోర్ ఆఫ్ యానిమల్స్ సార్. తెలంగాణ ఏదైతే కోర్ట్ డెసిషన్ అయిందో వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ నో రైట్. ఇట్స్ యాక్చువల్లీ కంటెంప్ట్ ఇఫ్ యూ సే అగేన్స్ట్ ద కోర్ట్. సో నేనేమనుకుంటానంటే ఢిల్లీలో ఏదైతే జరిగిందో అది ఇక్కడ జరగదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఆయన హలో. ఢిల్లీ డాగ్స్ ఇస్ లైఫ్ సేవ్ అని పెడుతున్నారు చాలామంది, ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నారు. సో సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ అనేది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా యాజ్ అడ్వకేట్గా మాట్లాడితే? అంటే టు బి వెరీ ఆనెస్ట్, ఐ వెల్కమ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎందుకంటే కుక్కల్ని తీసేస్తారా, 3 లక్షల కుక్కల్ని తీసేయడం అన్నది ఇంప్రాక్టికల్. ఢిల్లీలో ఆన్ అన్ యావరేజ్ 3 లక్షల కుక్కలు ఉన్నాయని ఒక ఎస్టిమేట్ వచ్చింది. ఈ 3 లక్షల కుక్కల్ని తీయడం మాట నాకు తెలియదు, కానీ మొత్తం ఆల్ ఇండియా వైడ్గా దెర్ ఈజ్ అ డిబేట్ స్టార్టెడ్ అబౌట్ ది స్ట్రే డాగ్స్. అంటే ఈ డిబేట్లో కూడా ఏం జరుగుతుందంటే అసలు కుక్కలు ఇంత పాపులేషన్ పెరగడానికి గవర్నమెంట్లు తీసుకున్న చర్యలు ఏంటి, దీనికోసం వెచ్చించిన డబ్బు ఎంత, ఈ డబ్బు ఎవడి జేబులు నింపింది, ఎవడెవడో దీన్ని మింగేడు అన్నది నాకు తెలిసి ఇది బయటకు వచ్చే మంచి టైం. రెండోది ఏంటంటే సో కాల్డ్ ఏదైతే పెట్ లవర్స్ ఉన్నారో, పెట్ ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, వీళ్ళు ఆన్ ద నేమ్ ఆఫ్ దిస్ యానిమల్ దే ఆర్ కలెక్టింగ్ hundreds and thousands of crores of money. ఓకే, సో వేర్ ఈజ్ ఆల్ దిస్ మనీ గోయింగ్? నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 15-20 సంవత్సరాల నుంచి మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కుక్కల్ని జిహెచ్ఎంసీ స్టెరిలైజ్ చేస్తోందన్నాం, వ్యాక్సినేట్ చేస్తోందన్నాం, అన్నీ అన్నాం. మరి నంబర్ పెరగాలనా తగ్గాలనా? ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే ఇండియా పాపులేషన్ తగ్గిందా పెరిగిందా కదా? ఇప్పుడు లక్షలో, దాంట్లో కూడా ఒక కండిషన్ ఉంది, లక్షలో ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అవుతుందేమో. వీళ్ళు చేసిన స్టెరిలైజింగ్లో ఒక్కటి ఫెయిల్ అయ్యింది కావచ్చు, లక్షవి ఎక్కడ చేసిన రికార్డ్ లేదు కదా. అండ్ ద నెంబర్ ఈజ్ గ్రోయింగ్. సో నా లెక్కలో ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో
టెక్నికల్గా దిస్ జడ్జిమెంట్ ఈజ్ డెఫినెట్లీ ఏ వాల్యూ యాడెడ్ టు అస్. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ వల్ల కొత్త డిబేట్ స్టార్ట్ అవుతాం. జనాలు గవర్నమెంట్స్ని ఛాలెంజ్ చేయడం మొదలెట్టారు. మీరు వాళ్ళని వేరే దగ్గర పెడతాం చేస్తాం అంటున్నారు. చేస్తారు, ఏం చేస్తారో ఫ్యూచర్లో తర్వాత సంగతి. ఇప్పటిదాకా జరిగింది ఏంటి? ఎన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టినా ఎక్కడ పోయింది డబ్బు? దట్ షుడ్ కమ్ అవుట్. ఢిల్లీలో జరిగిన దాని గురించి ఇక్కడ తెలంగాణలో ప్రొడక్షన్ చేయడం కరెక్టే అంటారా? దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? సే డాగ్ అన్నది ఒక మ్యాన్స్ ఫ్రెండ్. ఓకే, ఒక హ్యూమన్కి ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అడవుల్లో కానీ మన మౌంటైన్ ఏరియాస్లో కానీ స్టిల్ డాగ్ లేనిదే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళని పోయి అడగండి కుక్కలు లేనిదే మీకు ఏమైనా పని అవుతుందా అని. అంటే కుక్క ఢిల్లీ గురించి కుక్క, తెలంగాణ గురించి కుక్క అని కాదు, డాగ్ ఈజ్ అ డాగ్. ఓకే, కుక్క ఎక్కడ కుక్క అయినా, అక్కడ కుక్క అయినా, ఇక్కడ కుక్క అయినా మన దోస్తే. ठीक है, अपने दोस्त के लिए अपन कहीं पर भी जाएंगे. दिल्ली में हुआ तो कल तेलंगाना में होगा. हम उस घर पे बैठेंगे क्या? संडे सेलिब्रेट చేసుకునే బదులు ఇంతమంది వచ్చిర్రు అంటే దట్ స్పీక్స్ ఆన్ ఇట్స్ ఓన్. డాగ్ డజంట్ హ్యావ్ ఎనీ రీజన్, లాంగ్వేజ్ ఆర్ ఎనీ caste. Dog is the best friend of humans and we will go to any extent to protect it. Thank you. నమస్తే మేడం. నమస్తే అండి. డాగ్స్ సేవ్ ద లైఫ్ అని మ్మ్. ప్రొడక్షన్ చేస్తున్నారు. మ్మ్. ఢిల్లీలో వచ్చిన తీర్పుకి ఇక్కడ జరిగిన గల కారణాలు ఏమంటారు? ఢిల్లీలో వాళ్ళు ఒక ఉన్నతమైన అంటే ఉన్నతమైన పదవి మీద కూర్చొని ఏమాత్రం అవగాహన లేకుండా తొందరపాటు నిర్ణయంతో తీసుకున్న ఒక తీర్పు వల్ల చాలా మూగజీవాలు సఫర్ అవుతున్నాయండి. అసలు జస్ట్ ఒక రేబీస్ మరణం సంభవించిందని వాటి లెక్కలు ఏమీ లేకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. అది కొంచెం జడ్జిలని ప్రొవోక్ చేసింది ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి. అది బేస్ చేసుకొని ఇక్కడ రాష్ట్రాలలో కూడా ప్రజలు ఎట్లంటే కమిషనర్స్కి లెటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, ఇక్కడ వాటిని కూడా రిలోకేట్ చేయండి షెల్టర్స్కి అని. అది ప్రాక్టికల్ కాదండి. ఫస్ట్ ఏంటంటే మీరు చూసుకోండి, ప్రాపర్ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ఉంటే పిచ్చి పట్టిన కుక్కలే మనకు రోడ్ల మీద ఉండవు. అలాంటి కుక్కలు కరిచినప్పుడే పిల్లలు చనిపోతున్నారు అని అంటున్నారు. మరి కుక్క కరిచిన వెంటనే ఒక ఇంజెక్షన్ తీసుకోవాలని పేరెంట్స్కి తెలియదా అండి? అంటే చనిపోయే వరకు చూస్తున్నారా? అది నిర్లక్ష్యం పేరెంట్స్ది. గవర్నమెంట్ కూడా చేస్తుంది, కానీ ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున చేయడం వాళ్ళకు కూడా పాసిబుల్ కాదు. అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అంటే భూమి మీద మనకి జీవించే హక్కు ఎంత ఉందో వాటికి కూడా అంతే ఉంది. కొంచెం వాటి సైడ్ నుంచి కూడా ఆలోచించి మళ్ళీ తీర్పు కొంచెం వాటికి ఫేవర్గా ఇస్తే బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం అన్నమాట.